నమస్తే అందరికీ, మీది యూట్యూబ్ మాది ఛానల్కి వెల్కమ్ చేస్తుంది. ఏంటిడు టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుని అలా జాగింగ్కి వెళ్తున్నాడు అనుకుంటున్నారేమో. ట్రిప్కి వెళ్తున్నాం భయ్యా, ట్రిప్. బస్ ముందు నలుగురు సొల్లేసుకుంటున్నారు చూడండి, వాళ్ళే మన ఫ్రెండ్స్. మన రాక కోసం ఎదురు చూస్తున్నారనమాట. మ్యాటర్ ఏంటంటే నేను లేట్ కాలేదు, బస్సు ఎర్లీగా వచ్చింది. వీడి పేరు శరత్, మా ఎంటెక్ క్లాస్ టాపర్. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఏదో ఇంపార్టెంట్గా డిస్కస్ చేయడానికి వెళ్ళాడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బస్సులో ఎక్కగానే ప్రపంచాన్ని మర్చిపోయి గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుందా? ఎందుకంటే నాకు వస్తుంది. దాని పేరే మోషన్ సిక్నెస్. అందుకే నాతో పాటు ఎప్పుడు జర్నీ చేసినా కూడా ఒక నిమ్మకాయ జోబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటా. నిమ్మకాయ ఉండగా దిగులేందుకు దండగా. రాత్రి 11ంటికి మంచి వెజ్ రెస్టారెంట్ ముందు మా బస్ అయితే ఆగింది. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని మంచి టేబుల్ మీద కూర్చొని మెనూ కార్డ్ ఓపెన్ చేసి రేట్లు చూస్తే 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా 6 hours later. సూర్యుడు రాకముందే కోడి కుక్కరుకు అని కూయక ముందే మమ్మల్ని బస్ నుంచి అయితే గెంటేశారు, దింపేశారు. మమ్మల్ని మేమే గుర్తుపట్టలేనంతగా వింతగా మా మొహాలు అయితే మారిపోయాయి. ఇదే మనం ఉండిపోయే లాడ్జ్. చూడడానికి భూత్ బంగ్లా అలా ఉంది కదా, కరెక్టే. hours later. మా వాళ్ళు పంచ కట్టుకొని త్రిమూర్తుల్లాగా గుడికి అయితే స్టార్ట్ అయ్యారు. ఈ క్యూ చూసాక ఒక్కటే అనిపించింది, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందుకే మా వాళ్ళని పంపించేసి నేను బయట ఉన్న షాప్స్ని ఎక్స్ప్లోర్ చేశా. ప్రైజెస్ రీజనబుల్గానే అనిపించినాయి. అందుకే మళ్ళీసారి వచ్చినప్పుడు తీసుకెళ్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్పా. తర్వాత దగ్గరలో ఉన్న హోటల్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. శరత్ వాళ్ళ టీమ్మేట్ నితీష్ అని ఒక ఆయన ఉడిపిలోనే ఉంటాడు. అతను వచ్చి మాకు మంచి ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాడు. అన్నిట్లోకి వెళ్ళే ఈ ఐటమ్ అయితే చాలా బాగుండే, స్వీట్ అండ్ కారంగా. దీని పేరేంటో మర్చిపోయా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. Nice. బ్రేక్ఫాస్ట్ అవగానే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ లంచ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు శరత్ స్పెక్స్ పెడతాడు స్టైల్గా.
చూడ్డానికి కిచెన్ లా కనిపిస్తుంది కానీ ఇది ఒక లోకల్ బస్ అన్నమాట. బస్ స్టాప్ నుండి మల్పే సీ వాక్ అయితే స్టార్ట్ అయ్యాము. నడుస్తున్నాం బస్ స్టాప్ నుంచి 3 minutes వాక్ ఫ్రెండ్స్. పక్కనే సీ హార్బర్ ఉంది, చేపలు పడతారు. మొత్తం చేపల కంపు వస్తుంది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మా వాళ్ళు కోతుల కోసం డజన్ అరటిపళ్ళు తీసుకున్నారు. ఆ కోతులు ఎవరో కాదు, నేనే. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? క్యాప్ ఎలా ఉందో కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నాది కూడా. మా వాళ్ళు 2 క్యాప్ కొనడానికి 30 నిమిషాల నుంచి తనలాడుతుంటే మన రవి భయ్య ఫేస్బుక్ లో 5 minutes చాట్ గంట ప్లాన్. ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న సెయింట్ మేరీ ఐలాండ్కి మనల్ని షిప్లో తీసుకెళ్తారు. దానికోసం టికెట్ అయితే తీసుకున్నాం. సముద్రంలో ప్రయాణించడం నాకు ఇదే మొదటిసారి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అల్లదిగో అక్కడ దీవి కనిపిస్తుంది చూడండి. ఆ దీవికే మనం ఇప్పుడు వెళ్ళేది. మనం వచ్చిన ఈ పెద్ద బోట్ ఐలాండ్ దగ్గర దాకా వెళ్ళలేదు కాబట్టి మనల్ని అయితే ఈ చిన్న బోట్లోకి మారుస్తున్నారు. ఇక్కడ యాంకర్ వేశారు బ్రో. రాడు అలా వస్తూ ఉంది, ఇటు వైపు చూడు వస్తుంది. ఈ ఒక్క బోటే కాదు, ఇలాంటి చాలా బోట్లలో జనాలు ఈ ఐలాండ్కి వస్తూ పోతూ ఉన్నారు. కొందరైతే ఫ్యామిలీస్తో వచ్చారు, మరికొందరు మాలాగా ఫ్రెండ్స్తో వచ్చారు. కొందరు నో ఎంట్రీ బోర్డ్ దాటి మరీ ఫోటోలు దిగడానికి వెళ్ళారు. సౌకోలేదు అనుకుంటా. ఇంగ్లీష్ రాదు.
క్యాప్ ఎండ పడకుండా ఎంత యూజ్ అయిందో తెలియదు కానీ ఫోటోలకైతే బాగా పనికొచ్చింది. శరత్ ది ఫోటోగ్రాఫర్. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ a minute. I want that. Yeah. స్కిల్ చూడండి. బ్రో ఏంటి బ్రో అంత ఎవరి కాలు ఫోటోలు దిగుతున్నారు, నన్ను వదిలేశారు అందరూ. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అలా కాసేపు వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత మన ఫేమస్ సెహరీ రీల్ అయితే చేశాము. వీడియో యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. డజన్ అరటి పండ్లు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, కావాలా మీకు కూడా? అలా బనానా తిన్న తర్వాత ఒక కోతెల్లి కొండ మీద కూర్చొని కొండెంగలాగా ఫోటో దిగుతుందన్నమాట. అలా ఈ సెయింట్ మేరీ ఐలాండ్లో 2 గంటలు గడిపాక మా పరిస్థితి It's a chala clear sky, Sud is mending, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. బోట్ ఎక్కగానే మొట్టమొదటి చేయాల్సిన పని లైఫ్ జాకెట్ వెతుక్కోవడం. ఎందుకంటే లైఫ్లో మెమరీస్ ఉండాలి కానీ మన లైఫే ఓ మెమరీ అయిపోకూడదు. షిప్ దిగాక ఐస్ క్రీమ్ షాప్ ముందు సేదు తీరుతుంటే శరత్ గాడు ఐస్ క్రీమ్ తిన్నాక బీచ్కి వెళ్దామని చెప్పేసి కిందికి దిగితే బీచ్ పక్కన మొత్తం చెత్తతో నిండిపోయింది. అరే రికార్డ్ చేయి. అలాగే సార్. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారెరు డండే డరే డారల్లలే. ఓ